లేడీ అఘోరి. నీకు నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉండాలి. అరారు మాదేవ్. పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరి వర్షిణి దంపతులు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమ ఇద్దరిని అరెస్ట్ చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై వారు స్పందించారు. తమ జోలికి వస్తే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. తామిక తెలుగు రాష్ట్రాల్లో ఉండబోమని, అడుగుపెట్టబోమని, కేదార్నాథ్కు వెళ్లిపోతున్నామని, తమ శేష జీవితాన్ని అక్కడే కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ అంశంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తూ ఆ అఘోరి శ్రీనుని అరెస్ట్ చేయాలని కోరుతుండగా, లేడీ అఘోరీపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాడు ఆడా కాదు, మగా కాదు, వాడు మగాడే అంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలనం బయటపెట్టాడు. తన ప్రైవేట్ పార్ట్ దగ్గర హెల్త్ ప్రాబ్లం రావడంతో సర్జరీ చేయించుకుని లేడీ అఘోరీ వేషం వేశాడని ఓ వీడియోను విడుదల చేశాడు అన్వేష్. మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి. ఎవరన్నా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది డబ్బులు అక్రమంగా సంపాదించేందుకు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయాడు అని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలోనే చాలా మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని కూడా ఆరోపణలు చేశాడు అన్వేష్. శ్రీవర్షిణిని కూడా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు. అటు లేడీ అఘోరి శ్రీనివాస్ దగ్గర ఉన్న డబ్బులను చూసి అతన్ని పెళ్లి చేసుకుందని శ్రీవర్షిణి బండారం బయటపెట్టాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని నాగసాధువు శ్రీనివాస్ పైన ఆరోపణలు చేశాడు అన్వేష్. ఈ అఘోరి కూడా బెట్టింగ్ యాప్లు చేశారండి. ఈ సన్నాసి చేసిన బెట్టింగ్ యాప్లు నిజంగా చూస్తే కనుక ప్రపంచంలో ఎవరో క్షమించట్లేదు ప్రజల్ని. పెద్ద సెలబ్రిటీ రానా, ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈ అఘోరి పిలిబిత్రుల వరకు బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు, వాకిళ్ళు, కార్లు అయితే కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇకనైనా ఆ లేడీ అఘోరిని ఎవరూ నమ్మకూడదని కోరాడు. లేడీ అఘోరి గురించి చాలా విషయాలు చెప్పాల్సి ఉందని, కానీ ఇవి ఇప్పుడు చెప్పలేనని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి అయితే వీడికి మగతనం ఉంది, కానీ మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నాడని కూడా సంచలన ఆరోపణలు చేశాడు. అయితే మరోవైపు అఘోరి శ్రీను వర్షిణి విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇకపైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి అస్సలు రాబోమని ప్రకటించారు. కేదార్నాథ్ వెళ్లిపోతున్నామని కూడా స్పష్టం చేశారు. జీవితాంతం అక్కడే ఉంటామని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ కొత్త దంపతులు తమ జీవితాన్ని తాము ముందుకు సాగిస్తామని, మధ్యలో ఎవరైనా తమను విడదీస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారంటీ అంటూ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరన్నా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. ఇదిలా ఉంటే అఘోరి మొదటి భార్య తానే అంటూ ఇటీవల ఓ మహిళ హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే. తన మొదటి పెళ్లిపై అఘోరి స్పందించారు. ఆ మహిళను మొదటి భర్త వదిలేయడంతో మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిందని, అందుకే అలా పిచ్చి పిచ్చి ప్రలాపనలు పలుకుతున్నారని అఘోరి చెప్పుకొచ్చింది. పైగా ఆమెకు తన తాళి కట్టినట్టుగా ఆధారాలు ఉంటే చూపించాలని లేడీ అఘోరి డిమాండ్ చేశారు. లేడీ అఘోరి. నీకు నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉండాలి. అరారు మాదేవ్. పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరి వర్షిణి దంపతులు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమ ఇద్దరిని అరెస్ట్ చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై వారు స్పందించారు. తమ జోలికి వస్తే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. తామిక తెలుగు రాష్ట్రాల్లో ఉండబోమని, అడుగుపెట్టబోమని, కేదార్నాథ్కు వెళ్లిపోతున్నామని, తమ శేష జీవితాన్ని అక్కడే కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ అంశంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తూ ఆ అఘోరి శ్రీనుని అరెస్ట్ చేయాలని కోరుతుండగా, లేడీ అఘోరీపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాడు ఆడా కాదు, మగా కాదు, వాడు మగాడే అంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలనం బయటపెట్టాడు. తన ప్రైవేట్ పార్ట్ దగ్గర హెల్త్ ప్రాబ్లం రావడంతో సర్జరీ చేయించుకుని లేడీ అఘోరీ వేషం వేశాడని ఓ వీడియోను విడుదల చేశాడు అన్వేష్. ముళ్ళు లేని మగోడు, మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి. ఎవరన్నా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది డబ్బులు అక్రమంగా సంపాదించేందుకు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయాడు అని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలోనే చాలా మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని కూడా ఆరోపణలు చేశాడు అన్వేష్. శ్రీవర్షిణిని కూడా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు. అటు లేడీ అఘోరి శ్రీనివాస్ దగ్గర ఉన్న డబ్బులను చూసి అతన్ని పెళ్లి చేసుకుందని శ్రీవర్షిణి బండారం బయటపెట్టాడు.
యూట్యూబ్ ఛానల్ పెట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని నాగసాధువు శ్రీనివాస్ పైన ఆరోపణలు చేశాడు అన్వేష్. ఈ అఘోరి కూడా బెట్టింగ్ యాప్లు చేశారండి. ఈ సన్నాసి చేసిన బెట్టింగ్ యాప్లు నిజంగా చూస్తే కనుక ప్రపంచంలో ఎవరో క్షమించట్లేదు ప్రజల్ని. పెద్ద సెలబ్రిటీ రానా ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈ అఘోరి పిలిబిత్రుల వరకు బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు వాకిళ్ళు కార్లు అయితే కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇకనైనా ఆ లేడీ అఘోరిని ఎవరూ నమ్మకూడదని కోరాడు. లేడీ అఘోరి గురించి చాలా విషయాలు చెప్పాల్సి ఉందని, కానీ ఇవి ఇప్పుడు చెప్పలేనని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి అయితే వీడికి మగతనం ఉంది, కానీ మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నాడని కూడా సంచలన ఆరోపణలు చేశాడు. అయితే మరోవైపు అఘోరి శ్రీను వర్షిని విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇకపైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి అస్సలు రాబోమని ప్రకటించారు. కేదార్నాథ్ వెళ్ళిపోతున్నామని కూడా స్పష్టం చేశారు. జీవితాంతం అక్కడే ఉంటామని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ కొత్త దంపతులు తమ జీవితాన్ని తాము ముందుకు సాగిస్తామని, మధ్యలో ఎవరైనా తమను విడదీస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారంటీ అంటూ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. ఇదిలా ఉంటే అఘోరి మొదటి భార్య తానే అంటూ ఇటీవల ఓ మహిళ హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే. తన మొదటి పెళ్లిపై అఘోరి స్పందించారు. ఆ మహిళను మొదటి భర్త వదిలేయడంతో మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిందని, అందుకే అలా పిచ్చి పిచ్చి ప్రలాపనలు పలుకుతున్నారని అఘోరి చెప్పుకొచ్చింది. పైగా ఆమెకు తన తాళి కట్టినట్టుగా ఆధారాలు ఉంటే చూపించాలని లేడీ అఘోరి డిమాండ్ చేశారు. లేడీ అఘోరి: నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉండాలి. అరారు మాదేవ్. పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరి వర్షిని దంపతులు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమ ఇద్దరిని అరెస్ట్ చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై వారు స్పందించారు. తమ జోలికి వస్తే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. తామిక తెలుగు రాష్ట్రాల్లో ఉండబోమని, అడుగు పెట్టబోమని, కేదార్నాథ్కు వెళ్ళిపోతున్నామని, తమ శేష జీవితాన్ని అక్కడే కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ అంశంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తూ ఆ అఘోరి శ్రీనుని అరెస్ట్ చేయాలని కోరుతుండగా, లేడీ అఘోరిపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాడు ఆడా కాదు, మగా కాదు, వాడు మగాడే అంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలనం బయటపెట్టాడు. తన ప్రైవేట్ పార్ట్ దగ్గర హెల్త్ ప్రాబ్లం రావడంతో సర్జరీ చేయించుకుని లేడీ అఘోరి వేషం వేశాడని ఓ వీడియోను విడుదల చేశాడు అన్వేష్. ముళ్ళు లేని మగోడు, మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్. డబ్బులు అక్రమంగా సంపాదించేందుకు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయాడు అని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలోనే చాలా మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని కూడా ఆరోపణలు చేశాడు అన్వేష్. శ్రీవర్షిని కూడా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు. అటు లేడీ అఘోరి శ్రీనివాస్ దగ్గర ఉన్న డబ్బులను చూసి అతన్ని పెళ్లి చేసుకుందని శ్రీవర్షిని బండారం బయటపెట్టాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని నాగసాధువు శ్రీనివాస్ పైన ఆరోపణలు చేశాడు అన్వేష్. ఈ అఘోరి కూడా బెట్టింగ్ యాప్లు చేశారండి. ఈ సన్నాసి చేసిన బెట్టింగ్ యాప్లు నిజంగా చూస్తే కనుక ప్రపంచంలో ఎవరో క్షమించట్లేదు ప్రజల్ని. పెద్ద సెలబ్రిటీ రానా ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈ అఘోరి పిలిబిత్రుల వరకు బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు వాకిళ్ళు కార్లు అయితే కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇకనైనా ఆ లేడీ అఘోరిని ఎవరూ నమ్మకూడదని కోరాడు. లేడీ అఘోరి గురించి చాలా విషయాలు చెప్పాల్సి ఉందని, కానీ ఇవి ఇప్పుడు చెప్పలేనని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి అయితే వీడికి మగతనం ఉంది, కానీ మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నాడని కూడా సంచలన ఆరోపణలు చేశాడు. అయితే మరోవైపు అఘోరి శ్రీను వర్షిని విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇకపైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి అస్సలు రాబోమని ప్రకటించారు. కేదార్నాథ్ వెళ్ళిపోతున్నామని కూడా స్పష్టం చేశారు. జీవితాంతం అక్కడే ఉంటామని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ కొత్త దంపతులు తమ జీవితాన్ని తాము ముందుకు సాగిస్తామని, మధ్యలో ఎవరైనా తమను విడదీస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారంటీ అంటూ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. ఇదిలా ఉంటే అఘోరి మొదటి భార్య తానే అంటూ ఇటీవల ఓ మహిళ హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే. తన మొదటి పెళ్లిపై అఘోరి స్పందించారు. ఆ మహిళను మొదటి భర్త వదిలేయడంతో మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిందని, అందుకే అలా పిచ్చి పిచ్చి ప్రలాపనలు పలుకుతున్నారని అఘోరి చెప్పుకొచ్చింది. పైగా ఆమెకు తన తాళి కట్టినట్టుగా ఆధారాలు ఉంటే చూపించాలని లేడీ అఘోరి డిమాండ్ చేశారు.